తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా తెలంగాణను, అది కాకుండా ఈరోజు సెకండ్ క్యాపిటల్ అనబడే హైదరాబాద్ను పట్టి పీడిచుక తింటుంది పాలకులు. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నడుస్తుంది దరిద్రం. తెలంగాణకు ఒక సముద్రం లేదు. ఇక్కడ తూర్పు, దక్షిణ, ఉత్తరం, పడమ ఎంత కావాలంటే డెవలప్ చేసుకో, ఎన్ని ఇండ్లు కావాలంటే అన్ని ఇండ్లు కట్టుకోవచ్చు. ఈరోజు ఆల్రెడీ హైదరాబాద్ రింగు రోడ్డు చుట్టూ 100 ఎకరాల భూమి ఖాళీగా ఉన్నది. 100 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అయినా కానీ ఈరోజు గత ప్రభుత్వం హై రైజ్ అపార్ట్మెంట్స్ పేరుతోని చెరువుల కబ్జా చేస్తుండ్రు. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి హైదరాబాద్ చుట్టుపక్కల 25 లక్షల చెట్లు కొట్టి పారేసిండు. ఈరోజు నరికి పారేసిండు చెట్లను హై రైజ్ టవర్స్ పేరుతోని. ఈరోజు ఇక హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ మాత్రమే ఉన్న హై రైజ్ అపార్ట్మెంట్స్ ఈరోజు నగర నడిబొడ్డు కూడా వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి వచ్చింది, హ్యాబిట్స్కి వచ్చింది, మన వెనక పోతే హ్యాబిట్స్కి వచ్చింది. ఈరోజు జిహెచ్ఎం కూతవేత దూరంలో ఉన్న అక్కడ వేసిండ్రు. ఈరోజు గోల్కొండ చౌరస్తాలో కూడా వేసిండ్రు. మరి దేనికోసం వేస్తుంది ఇవి హై రైజ్ టవర్? దేనికోసం? దానివల్ల ఉపయోగాలేంటి అని అంటే ఈరోజు నష్టాలే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దక్కన్ ప్రాంతంలో ఉన్నట్టు హైదరాబాదు, అంటే ఎత్తు ప్రాంతంలో ఉన్న హైదరాబాదు ఈరోజు బోర్ల కోసం, అంటే ఒక హై రైజ్ టవర్స్ అంటే ఒక ఊరే అన్నట్టు. ఒక ఊరులో ఈరోజు అక్కడ అంతమంది ఇళ్ళు ఉంటాయి. దాదాపు 40-50 ఫ్లోర్లతో ఈరోజు కడతా ఉన్నారు. అంటే ఒక ఊరు మొత్తం ఈరోజు రోడ్డు పైనకి వస్తున్నది. అంటే ఈ నగరంలో రోడ్డు 60 ఫీట్ల విస్తీర్ణంలో ఉంటుంది. మరి ఒకటేసారి అన్ని బండ్లు వస్తే ఏ విధంగా ఉంటాయి? మరి అంతమంది నీళ్లు దాయిపియాలంటే 4000 ఫీట్ల లోపలికి ఈరోజు కొడతా, అంటే ఎత్తు ప్రాంతంలో ఉన్నది ఈరోజు సీ లెవెల్లో కొడుతూ ఉన్నారు. కొట్టినా కానీ ఈరోజు నీళ్ళు లేని పరిస్థితి. అంటే ఈరోజు బోర్లు ఒక్కొక్క అపార్ట్మెంట్కు 4 బోర్లు 5 బోర్లు వేసినా పడతలేదు. పట్టకుంటే మళ్ళీ వేరే దగ్గర వేస్తుండ్రు. ఈ విధంగా భూమి యొక్క గ్రావిటీ తగ్గిపోయి ఈరోజు దాని బలం తగ్గిపోయి ఈరోజు బలహీనమైన పరిస్థితులలో వచ్చే రోజులలో భూకంపాలు వచ్చే పరిస్థితి కూడా ఖచ్చితంగా ప్రాంతంలో ఉంటాయి. ఎందుకంటే ఈరోజు ఆ భూమిని ఎంత గుట్టలు బలగొట్టిండ్రు. దాదాపు 25-40 గుట్టలు హై రైజ్ పేరుతోని ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల కొట్టేసి దాన్ని పిండింగ్ చేసిన పరిస్థితి నేను గతంలో చాలా వీడియోలు చూసిన. దీనిపైన ఈరోజు హైదరాబాద్ నగరంలో హై రైజ్ టవర్స్ కు అసలు పర్మిషన్లు ఇవ్వద్దని చెప్పి ఈరోజు కమిషనర్ గారికి నేను రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఆల్రెడీ ఈరోజు బాచ్పల్లిలో, కొండాపూర్లో, మియాపూర్లో, నార్సింగ్లో, పోచారంలో, ఆదిపట్నంలో, మరి రాజేంద్ర నగర్లో ఇక్కడంతా కూడా ఆల్రెడీ ఈరోజు సివియర్ గ్రౌండ్ వాటర్ క్రైసిస్ ఉన్నది. ఈరోజు అక్కడ కట్టిన దానికి నీళ్ళు వస్తలేవు ఆల్రెడీ. ఇక ఇక్కడ అయిపోయిన తర్వాత ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్కు, గోల్కొండ చౌరస్తాకు కూడా మరి సాంప్రదాయాన్ని పట్టుకొచ్చిండ్రు. ఈరోజు కట్టేటోనికి బుద్ధి లేదు, పర్మిషన్లు ఇచ్చేటోనికి బుద్ధి లేదు. దాని తర్వాత మంత్రిత్వ శాఖ ఉన్న రేవంత్ రెడ్డి అంటే మరీ బుద్ధి లేదు. కాబట్టి కొనేటోళ్ళ కన్నా మన బుద్ధి ఉండాలి. మనం కొంటే మన సర్వనాశనం అయిపోతాం. ఈరోజు హైదరాబాద్ ప్రజలంతా దీనిపైన వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నా. అర్బన్ ఫ్లడ్డింగ్ అండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది. లార్జ్ స్కేల్ బేస్మెంట్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎక్సెసివ్ కాంక్రీట్ కవరేజ్ ఆర్ రెడ్యూసింగ్ న్యాచురల్ రెయిన్ వాటర్ అబ్జర్వేషన్. ఈరోజు వర్షపు నీళ్ళు అయితే అందులో దిగకుంటే అయిపోతాయి. దిస్ ఇస్ రిజల్టింగ్ ఇన్ వాటర్ స్టాగ్నికేషన్ ఆన్ రోడ్ల పైన నీళ్ళు వస్తాయి. ఓవర్ఫ్లోయింగ్ డ్రైనేజ్ సిస్టమ్స్ మొత్తం ఆల్రెడీ ఇప్పటికే దెబ్బతిన్నాయి, ఇంకా భయంకరంగా దెబ్బతింటాయి. ఇంక్లూడ్ అర్బన్ ఫ్లడ్ ఫ్లోయింగ్ రిస్క్. ఈ రోజు మనం మొన్ననే చూసినాం, మూసి దిగింది, అంబర్పేటలో నీళ్ళు వచ్చినాయి, ఆడ నీళ్ళు వచ్చినాయి, ఈడ నీళ్ళు వచ్చినాయి అంటారు. వచ్చే రోజులలో ఈ నీళ్లు మొత్తం రోడ్ల పైకి వచ్చే పరిస్థితి. అంటే మళ్ళీ ఇంకోటి ట్రాఫిక్ జామ్లు ఉంటాయి. ఒకటేసారి ఒక ఊర్లో 9 గంటలకు పొద్దుగాల స్కూల్ టైంలో ఒకటేసారి ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళి 100 కార్లు రోడ్ల పైన వచ్చే ప్రమాదం ఉంటుంది. దానిపైన సివియర్ ట్రాఫిక్, పార్కింగ్ షార్టేజ్లు ఉంటాయి, ఎంక్రోచ్మెంట్ ఆఫ్ పబ్లిక్ రోడ్స్ ఉంటాయి. ఈరోజు మీరు గోల్కొండ ఇప్పుడు తీసుకుపోయి అక్కడ మీకు ఏ విధంగా గల్లీలు ఉన్నాయి, ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ప్రెజర్ ఆన్ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హై రైజ్ బిల్డింగ్, మ్యాసివ్ ఎలక్ట్రిసిటీ సప్లై కావాలి, హెవీ ట్రాన్స్ఫార్మర్లు కావాలి, సివేజ్ ట్రీట్మెంట్ సిస్టమ్స్ కావాలి, ఫైర్ సేఫ్టీలు కావాలి. ఇవన్నీ ఉన్నాయా? 30వ ఫ్లోర్లో ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగితే ఏ విధంగా కిందికి దింపుతారు? అగ్ని మాపక దళాలు కూడా ఏ విధంగా వాళ్ళని కిందికి దింపుతారు, ఏ విధంగా వాళ్ళు కిందికి వస్తారు? అంతేకాకుండా ప్రెజర్ ఆన్ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈరోజు ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ హీట్ హైలాండ్, ఈరోజు లార్జ్ కాంక్రీట్ టవర్స్ రెడ్యూస్ గ్రీన్ కవర్ అండ్ న్యాచురల్ ఎయిర్ ఫోర్. ఈరోజు చుట్టుపక్కల వచ్చే గాలిని ఈ పెద్ద పెద్ద టవర్స్ అడ్డుకునే పరిస్థితి ఉంటుంది. గాలి అనేది అటు ఇటు పోదు. ఆల్రెడీ హైదరాబాద్లో గతంలో ఊర్లలోకి వస్తే హైదరాబాద్లో చల్లగా ఉంటుంది అని ఇక్కడ ఉండి మంజీరా నీళ్ళు తాగి తెల్లగా అయిపోయేటోళ్ళు. అటువంటిది ఈరోజు ఎండవేడి తట్టుకోగలుగుతున్నామా? ఏసీలు లేకుండా ఉండలేని పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు ఏసీలు వాడకం పెరుగుతుంది, మళ్ళీ పొల్యూషన్ అనేది భయంకరంగా పెరుగుతుంది. మరి రిస్క్ ఆఫ్ ల్యాండ్ సబ్సిడెన్స్,
ఎట్లా అంటే ఎక్సెసివ్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ కంబైన్ విత్ హెవీ కన్స్ట్రక్షన్ లోడ్ మే వీకెండ్ సాయిల్. ఈరోజు మట్టి అనేది మెత్తగా అయిపోతుంది. స్టెబిలిటీ ఓవర్ టైమ్ ఎస్పెషల్లీ ఇన్ లేక్ బెడ్ అండ్ వీక్ సాయిల్స్. ఇక్కడ ఏ విధంగానైతే ఈరోజు మా ప్రేమావత్ ప్రెస్టేజ్ కట్టిన ప్రేమావత్ చెరువుల అక్కడ మొత్తం వచ్చే రోజులలో అవి కుంగిపోయే పరిస్థితులు ఉంటాయి, మునిగిపోయే పరిస్థితులు ఉంటాయి. వాసవి కోమట్ చెరువులో పట్టిండ్రు, అది కూడా బాచిపల్లి, అది కూడా అదే పరిస్థితి వస్తాయని తెలియజేసుకుంటున్నా. కాబట్టి వెంటనే ఇక ఇవి ఏవైతే పర్మిషన్లు ఇచ్చినాయి పర్మిషన్లు వెంటనే ఆపేయాలి. ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ అనేది పర్మిషన్ హైదరాబాద్లో కాదు, చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇవ్వద్దు. మీకు కావాలంటే ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ బదులు మీరు విల్లాలు కట్టుకోండి, పెద్ద మరి ఎంత కావాలంటే కట్టుకోండి. ఒక 5 ఫ్లోర్లు మినిమం మ్యాక్సిమం 10 ఫ్లోర్ల కంటే ఎక్కువ ఇవ్వద్దు. 10 ఫ్లోర్ల కంటే ఎక్కువ ఇస్తే భయంకరమైన సమస్యలు ఈ రోజు ఉంటాయి. ఈరోజు కేరళలో సముద్రం ఉన్నా కానీ అక్కడ 15 ఫ్లోర్లకు మించిన అపార్ట్మెంట్స్ లేవు. నేను గతంలో చూపించిన. ఈరోజు బెంగళూరు సిటీలో కూడా ఎక్కడ కూడా 15 ఫ్లోర్లకు పైగా ఎక్కడ కూడా పర్మిషన్లు ఇస్తలేవు. ఈరోజు హైదరాబాద్ మాత్రమే ఎందుకు ఇస్తున్నారు? దీనికోసం ఎందుకు తెరదీసిండు? గతంలో కేటీఆర్ మొదలుపెట్టిన ఈ సాంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి కూడా కొనసాగిస్తుండు. ఆయన కడితే తప్పు లేదా అంటే ఆ రోజు నువ్వే అడగలేదు భయ్, నేను అడిగినా. ఈ రోజు కూడా మేము అడుగుతున్నాం, కానీ ఈ రోజు వీళ్ళ బుద్ధి వస్తలేదు. వీళ్ళ గడ్డి పెట్టాలంటే తెలంగాణ ప్రజలారా, హైదరాబాద్ ప్రజలారా, మీకు ఒకటే చేస్తున్నా, అక్కడ భద్రత లేదు. దయచేసి మీ దగ్గర దోచుకున్న డబ్బు ఉన్నది, మేము బ్లాక్ మనీ ఉన్నది కాదు, మేము కొనుక్కుంటామంటే మరి అట్లా కూడా కొనుక్కోకండి. అది కొనుక్కునే వల్ల ఇవాళ నష్టం తప్ప ఏం లేదని తెలియజేసుకుంటున్నా. జిఎస్ఎంసీ కమిషనర్ గారు మీరు వెంటనే ఈ హైరైజ్ టవర్స్ సాంప్రదాయాన్ని ఆపాలి. దీని మీద ప్రజా ఉద్యమం చేస్తాం, కోర్టులకు పోతాం, దీన్ని ఆపే తిరిగా చేస్తాం. అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు వాపస్ తీసుకోండి. దీనికి భద్రత ఉండదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇక్కడికి వెళ్ళి మీకు క్రాస్ రోడ్లో ఏవైతే కడతా ఉండరో ఆ కంజెస్టెడ్ ఏ విధంగా ఉందో, ఏ విధంగా ఇబ్బందుల్లో మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర మరొక హైరైజ్ టవర్స్ కోసము ఇగో ఇక్కడంతా సిద్ధం చేస్తూ ఉండరు. దాదాపు మరి ఇది ఒక 20-30 ఎకరాలు ఉంటుంది కావచ్చు. ఇదంతా సిద్ధం చేస్తున్న పరిస్థితి. లోపల గుడారాలు కట్టి గర్లపాటి అని కింద బోర్డు ఉన్నది. జిహెచ్ఎంసీ పార్క్ పెట్టిండ్రు ముందు. ఇంకా ఇదంతా కడతా ఉండరు. లెఫ్ట్ ఇదంతా పెట్టిండ్రు. అగో లోపలంతా హైరైజ్ అపార్ట్మెంట్స్ కోసము ఇదవుతుంది. ఓకేనా? ఇంత సెంటర్లో ఇగో ఈ రోడ్డు అక్కడ బ్రిడ్జ్. మరి ఎట్లా ఈ జాగా ఎట్లా సరిపోతుంది, ఏ విధంగా సరిపోతుంది? ఈ పార్క్ పక్కన ఇగో ఇంత చిన్న రోడ్డు, దీని పక్కన ఈ పార్క్. కాబట్టి పర్మిషన్ ఇచ్చేటప్పుడు జర ఆలోచన చేయండి. ఇంకో దగ్గర కూడా తీసుకపోండి. ఇంత చిన్న గల్లీలో ఇగో ఈ అపార్ట్మెంట్స్, ఇంత చిన్న గల్లీ. ఇది 40 ఫీట్ రోడ్డు ఉంటుంది. ఇది 40 ఫీట్ రోడ్లో ఇక ఇప్పటిదాకా ఆర్టీసీ క్రాస్ రోడ్లో మనం చూపించినాం. జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఈరోజు హైరైజ్ అపార్ట్మెంట్స్ కట్టియడం వల్ల వచ్చే నష్టాల గురించి. ఈరోజు అక్కడ మనం చూస్తున్నాం ఆ రాయి, ఏదైతే ఆ రాయి పైన లేయర్ కనబడుతుంది, అక్కడికి వెళ్ళి దాదాపు ఇప్పటికి కింద ఒక 4 ఫీట్ల లోపలికి బోర్లు వేసింది. 4 బోర్లు వేసింది. ఇప్పటికి 4 బోర్లలో కూడా నీళ్ళు లేవు. డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. అసలు అంత పెద్ద గుట్ట కొట్టడానికి మైనింగ్ పర్మిషన్ ఉందా? దీనికి హైరైజ్ అపార్ట్మెంట్స్ ఎట్లయిపోయినాయంటే ప్రభుత్వానికి దత్తపుత్రులు లెక్క అయిపోయినాయి. అంటే మా ఇష్టం, మేము ఏమైనా చేసుకుంటాం. ఇవాళ కొనేటోళ్ళు వస్తారు, మమ్మల్ని చూస్తారు, వాళ్ళు నమ్ముతారు, వాళ్ళు కొంటారు. అంటే ఈరోజు తెగబడి ఎంతకన్నా ఇది కమిషనర్ మాట్లాడారు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మాట్లాడారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మాట్లాడారు, ఎవ్వరు ఆపరు, ఏం చేయరు. ఈరోజు మైనింగ్ వాళ్ళు కూడా రారు ఇక్కడికి. అసలు ఏం జరుగుతుంది? ఇంత పెద్ద గుట్ట కొడతా ఉంటే గాడిదలు కాస్తున్నాయా? మైనింగ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? మీరు ఏం బిక్తున్నారు ఇక్కడ? ఏం బిక్తున్నారు ఈరోజు? కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది. ఇక్కడ సరే, ఇప్పుడు ఇది 35కి 40 ఫీట్ల వెడల్పు ఉన్నట్టుంది. దాదాపు 1 ఎకర్. ఇది 1 ఎకర్ మధ్యలో 60
ఆయన ఏ విధంగా విధ్వంసం చేస్తూ ఉన్నారు. మధ్యలో ఉన్నది 40 ఫీట్ల రోడ్డు మాత్రమే, 45 ఇంతకుముందు పైనకెళ్ళి చూపించినట్టుగా 40 ఫీట్ల రోడ్డు, ఆపోజిట్లో ఉన్నది 60 ఫీట్ల రోడ్డు, పక్కనే మెట్రో. రేపు 30 ఫీట్ల పైన అంటే 30వ ఫ్లోర్ల లేకుంటే 20వ ఫ్లోర్ల 15వ ఫ్లోర్లో ఏమైనా జరిగితే ఏ విధంగా ఫైర్ సిబ్బంది కాపాడుతారు? ఫైర్ సేఫ్టీ ఉందా? ఇది కష్టంగా కొనేటోళ్ళు ఆలోచించాలి. ముఖ్యంగా మరి అన్ని రూల్స్ బ్రేక్ చేస్తున్నాయి అంటే అసలు ఈ ప్రాపర్టీ ఎవరికి తెలుసా? ఇది రామకృష్ణ స్టూడియో అంటే ఇంతకుముందు ఎన్టీ రామారావుది, ఇది బాలకృష్ణ గారికి వచ్చింది. ఇది నందమూరి బాలకృష్ణ ఎస్టేట్ అని కూడా ఇదివరకు అనేది. అందులో రిజిస్ట్రేషన్ ఆఫీసులు కొన్ని ఆఫీసులు ఉండేది, ఫంక్షన్ హాల్ కూడా నడిచేది. కానీ ఈరోజు బాలకృష్ణ గారు గ్రీన్కో అనే సంస్థకు ఈరోజు వాళ్లకు డెవలప్మెంట్కి ఇచ్చుకుంటారో అమ్ముకుంటారో మొత్తం టోటల్గా ఇక్కడికి మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు రారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రారు, ఏ అధికారులు కూడా ఇక్కడ రారు, మైనింగ్ అధికారులు రారు. ఇంత పెద్ద గుట్ట ఏ విధంగా కొట్టినని ఎవడు అడగడు. నేను ఎన్నోసార్లు మరి మధ్యరాత్రి మాకు ఇక్కడ ఉన్నోళ్ళ నిద్ర చెడిపోతేనే ఎన్నోసార్లు కమిషనర్ గారికి పోలీసు వాళ్ళకి ఎన్నోసార్లు ఫోన్ చేసినా 1-2 రోజులు ఆపాలి, 3వ రోజు స్టార్ట్ చేయాలి. అంటే దేనికంటే దీనికి ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం డైరెక్ట్ ఉంది కాబట్టి, ముఖ్యమంత్రి గారి కనుసన్నలో ఇది నడుస్తుంది కాబట్టి, ముఖ్యమంత్రి గారు ఈరోజు పూర్తి మద్దతుతో ఇది నడుస్తుంది కాబట్టి దీనికి సేఫ్టీ లేదు, దీనికి సరైన రోడ్లు లేవు, సరైన నీళ్ళ వ్యవస్థ లేదు, సరైన సేఫ్టీ లేదు. కానీ ఇన్ని లేనప్పుడు అసలు వచ్చే రోజులలో పవర్ ఏ విధంగా సరిపోతుంది? ఈరోజు బోర్ల నీళ్ళు అయితే సరిపోవు, ఇక్కడికి వెళ్ళి వచ్చే మున్సిపాలిటీ నీళ్ళు కొట్టాలి. అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ అపార్ట్మెంట్, ఇవన్నీ నోర్లు కొట్టి ఇప్పుడు అక్కడికి పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈరోజు బాలకృష్ణ గారు అయితే ఒక న్యాయము, వేరేళ్ళకి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా? ఈ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు నో టు హై రైజ్ అపార్ట్మెంట్స్ అనేది ఈరోజు హైదరాబాద్ వాళ్ళు ఖచ్చితంగా స్లోగన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.